Welcome to the EduTech Tutors class, Visakhapatnam. Now we see letter writing. అంటే ఈ యొక్క లెటర్ రైటింగ్లో లెటర్ రైటింగ్ యొక్క టైప్స్ అంటే లెటర్ రైటింగ్ ఎన్ని విధాలుగా ఉంటాయి, తర్వాత దీని యొక్క ప్రాముఖ్యత అంటే ఈరోజు ఇది టెట్ ఎగ్జామ్లో కానీ లేకపోతే డిఎస్ ఎగ్జామ్లో కానీ లెటర్ రైటింగ్ మీద మీకు కొన్ని బిట్లు ఇస్తున్నాడు. అట్లీస్ట్ 1 or 2 బిట్స్ ఉంటాయి. ఈ యొక్క లెటర్ యొక్క ఫార్మాట్ యొక్క విధానం తెలిసి ఉండాలి. ఆ యొక్క అంటే లెటర్ ఫార్మాట్ అంటే ఆ లెటర్ ఫార్మాట్ ఉన్న ఒక డివిజన్స్, ఈ లెటర్ ఫార్మాట్లో డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి. ఆ డివిజన్స్ మీద మీకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అంటే ఇక్కడ టెట్ ఎగ్జామ్లో కానీ లేకపోతే డిఎస్ ఎగ్జామ్లో కానీ ఆ యొక్క డివిజన్స్ ఏ విధంగా ఉంటాయో చూడండి. అసలు ఈ లెటర్స్ అనేది ఎన్ని టైప్స్గా ఉంటాయి ఇక్కడ చూసినట్లయితే లెటర్ రైటింగ్లో దేర్ ఆర్ 2 types ఆఫ్ లెటర్స్ ఉంటాయి మనకి. ఒకటి ఫార్మల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్. అంటే ఫార్మల్ లెటర్స్ అంటే ద బిజినెస్ పీపుల్ కానీ లేకపోతే ఎనీ అఫీషియల్, మనం ఒక ఆఫీసర్స్ కానీ ఎనీ అఫీషియల్గా రాసే లెటర్స్ అన్నీ కూడా వాటిని ఫార్మల్ లెటర్స్ అంటాం. అఫీషియల్గా రాసే లెటర్స్ని ఫార్మల్ లెటర్స్ అంటాము. అదేవిధంగా ద బిజినెస్ డే టు డే ట్రాన్సాక్షన్స్కి అంటే బిజినెస్కి సంబంధించిన యొక్క రాసే లెటర్స్ కూడా ఫార్మల్ లెటర్స్ అంటారు. ఆ తర్వాత సెకండ్ టైప్ ఇన్ఫార్మల్ లెటర్స్. అంటే ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే మన యొక్క ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ రాసే లెటర్స్ని ఇన్ఫార్మల్ లెటర్స్ అంటాం. ఇప్పుడు మనకి ఫార్మల్ లెటర్స్లో డివిజన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎందుకంటే ఈ డివిజన్స్కి కొన్ని నేమ్స్ ఉన్నాయి. ఎగ్జామ్లో ఆ నేమ్స్ కింద అడుగుతూ ఉంటాడు. అంటే సపోజ్ ఇక్కడ ఎవరు స్పేచ్వల్ ఉందనుకోండి, ఇది దేని కింద వస్తుంది, లేకపోతే ఇక్కడ సబ్స్క్రిప్షన్ కింద ఏముంటుంది, అంటే ఎవరు స్పేచ్వల్లో ఉంటుందా, అంటే లేకపోతే సిగ్నేచర్ ఉంటుందా, ఈ విధంగా మనల్ని అడుగుతుంటాడు అనమాట. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ ఫార్మల్ లెటర్ చూస్తున్నాం. ప్రజెంట్ ఫార్మల్ లెటర్స్లో ఉన్న డివిజన్స్ గురించి చూద్దాం. ఫార్మల్ లెటర్స్లో డివిజన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఇక్కడ ఫస్ట్ మనకి రైట్ సైడ్ టాప్లో హెడ్డింగ్, అంటే రైట్ సైడ్ టాప్ ఆఫ్ ద కార్నర్లో అంటే రాసేదాన్ని, అంటే ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ యొక్క అడ్రస్ని ఏమంటామో హెడ్డింగ్ అంటాం. ఆ తర్వాత ద లెఫ్ట్ సైడ్న ఇన్సైడ్ అడ్రస్ ఉంటుంది. అంటే మనం ఎవరికైతే రాస్తామో అది అక్కడ 2 అని చెప్పి రాస్తాం, దాన్ని మనం ఇన్సైడ్ అడ్రస్ అంటాం. ఆ తర్వాత ఇక్కడ మనం సర్ అని కానీ డియర్ సర్ కానీ లేకపోతే మనం ఇక్కడ మేడం అని కానీ డియర్ మేడం కానీ మనం రాస్తూ ఉంటాం. దాన్ని ఏమంటాం, దాన్ని సెల్యుటేషన్ దాన్ని సెల్యుటేషన్ లేకపోతే గ్రీటింగ్ అంటాం. సెల్యుటేషన్ ఇక్కడ ఆర్ గ్రీటింగ్, దీని కింద ఏమని అడుగుతారమ్మా, అంటే సర్ అని అంటారా, లేదనుకుంటే ఎవరు స్పేచ్యులే అంటారా, లేకపోతే సిగ్నేచర్ వస్తుందా అని చెప్పి మనకి ఎగ్జామినేషన్లో అడుగుతుంటాడు. ఎప్పుడైతే ఏంటి మనకి ఆన్సర్ అది సెల్యుటేషన్ అండ్ గ్రీటింగ్ కింద సర్ అని సంబోధిస్తాం. సర్ కానీ లేకపోతే డియర్ సర్ కానీ ఆ విధంగా సంబోధించేవన్నీ కూడా మనకి సెల్యుటేషన్ ఆర్ గ్రీటింగ్స్ అంటాం. ఆ తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్, ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నామో, ఏదైతే మనం అక్కడ మనం ఫార్మల్గా అంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందజేయాలనుకున్నామో అది ఇక్కడ క్లుప్తంగా రాస్తాం, దాన్ని బాడీ ఆఫ్ ద లెటర్ కింద చెప్పుకుంటాం అనమాట. ఆ తర్వాత వచ్చినట్లయితే కింద మనకి ఎవరు స్పేచ్ఫుల్ అని చెప్పి రాస్తాం. ఎవరు స్పేచ్ఫుల్ అని కానీ లేకపోతే ఎవరు సిన్సియర్లీ కానీ లేకపోతే ఎవరు ట్రూలీ అని కానీ డిఫరెంట్ టైప్స్లో రాస్తాం. అది ఏ విధంగా ఎవరికి మనం అడ్రస్ చేసినప్పుడు ఏ విధంగా రాయాలనేది ఇక్కడ ఈ బాక్స్లో ఇచ్చాం, అది మనం ఇప్పుడు చూద్దాం. ఇక దీన్ని ఏమంటాం, ఎవరు స్పేచ్ఫుల్ అనే దాన్ని ఇక్కడ సబ్స్క్రిప్షన్ అంటాం. అంటే సబ్స్క్రిప్షన్ అనగానే ఏముండాలి మనకి, ఇక్కడ ఎవరు స్పేచ్ఫుల్లీ కానీ ఎవరు ట్రూలీ కానీ ఎవరు సిన్సియర్లీ కానీ ఈ విధంగా రాసేదంతా కూడా సబ్స్క్రిప్షన్ కింద వస్తుంది. పోతే దాని కింద ఏంటంటే ద సిగ్నేచర్ ఉంటుంది. ఆ తర్వాత అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ అంటే కవర్ మీద ఉన్న అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ అని దాన్ని ఏమంటాం పేరు, అది సూపర్ సెక్షన్ అంటే అడ్రస్ ఆన్ ద ఎన్వలప్. సూపర్ సెక్షన్ అంటే ఏంటో, అంటే వాట్ ఈజ్ సూపర్ సెక్షన్ అన్నారు అనుకోండి, కింద ఇస్తాడు ఇన్సైడ్ ద అడ్రస్ అంటాడు, లేకపోతే రైట్ సైడ్ అడ్రస్ అంటాడు, లేకపోతే అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ అని ఈ విధంగా ABCD ఆల్టర్నేట్స్ కింద అడుగుతూ ఉంటాడు. మనకి నేమ్స్ ఉండాలి, మనకి నేమ్స్ వచ్చి ఉండాలి. ఏ నేమ్స్ అవి, సూపర్ సెక్షన్ అని కానీ సబ్ సెక్షన్ కానీ, తర్వాత సెల్యుటేషన్ ఆర్ గ్రీటింగ్స్, ఈ రకంగా ఒక లెటర్ని ఈ రకంగా డివిజన్ చేసి ఉంటుంది. ఈ యొక్క నేమ్స్ వచ్చి ఉన్నట్లయితే కొంతవరకు దీని మీద అడిగే ప్రశ్నల్ని మీరు అది ఈజీగా అది సమాధానం చెప్పొచ్చు అనమాట. మన పేపర్ అది ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే టైప్ ఆఫ్ ద లెటర్ సెల్యుటేషన్ సబ్స్క్రిప్షన్, అంటే ఎవరికి రాసేప్పుడు మనకు సెల్యుటేషన్ ఎలా ఉండాలి, సబ్స్క్రిప్షన్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ చెప్పబడినవి. అంటే సెల్యుటేషన్ అంటే ఇక్కడ మీకు ఇచ్చిన చూడండి, సెల్యుటేషను ద సబ్స్క్రిప్షను. అంటే సపోజ్ ఇక్కడ డియర్ సార్ డియర్ మేడం ఉందనుకోండి, ఇదిగోండి ఇది సెల్యుటేషన్. అలాగే ఇక్కడ సబ్స్క్రిప్షన్ అంటే ఇది, అంటే ఎవరికి అడ్రస్ చేస్తా రాసినప్పుడు ఏ విధంగా ఉండాలి అనే యొక్క విధానం గురించి ఇప్పుడు చూద్దాం మనం.
చూడండి ఇక్కడ టైప్ ఆఫ్ ద లెటర్ అంటే ద బిజినెస్ లెటర్స్ కానీ, ఆ తర్వాత లెటర్స్ టు ద ఎడిటర్ కానీ, లెటర్స్ టు ద టీచర్స్ కానీ, లేకపోతే ప్రిన్సిపాల్ ఆర్ ఇక్కడ హెడ్ మాస్టర్ కానీ రాసేప్పుడు జనరల్గా లెటర్లో మనం సెల్యూటేషన్ ఏ విధంగా రాస్తామండి, డియర్ సార్ కానీ, డియర్ మేడం అని కానీ, రెస్పెక్టెడ్ సార్ కానీ, లేకపోతే రెస్పెక్టెడ్ మేడం అని కానీ రాస్తాం. అలాంటప్పుడు సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉండాలి, ఎవర్స్ ఫెయిత్ఫుల్లీ. ఇక్కడ చాలామంది ఎవర్స్ అపాస్ట్రఫీ పెడతారండి. ఎవర్స్ అపాస్ట్రఫీ అనేది పెట్టకూడదు, ఉండదు. దట్ ఇంకొక డిఫరెన్స్ ఉంది. వై అనేది క్యాపిటల్, ఎఫ్ అనేది క్యాపిటల్ లెటర్ రాయకూడదు. ఎఫ్ క్యాపిటల్ రాస్తే అది రాంగ్ అనమాట. అలా ఆ రకంగా ఉన్న యొక్క దాని మీద అంటే మా అండర్స్టాండింగ్ ఏ విధంగా ఉంది దాని మీద కూడా బిట్లు ఇస్తూ ఉంటాడు. కానీ వై అనేది ఒకటే క్యాపిటల్ గుర్తుపెట్టుకోండి. ఎఫ్ కానీ టీ కానీ ఇక్కడ ఒబీడియంట్లో ఓ కానీ లేకపోతే సిన్సియర్లో ఎస్ కానీ ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ రాయకూడదు, స్మాల్ లెటర్సే ఉండాలి. ఫస్ట్ లెటరే క్యాపిటల్ ఉండాలి. తర్వాత ఎవర్స్ పైన అపాస్ట్రఫీ ఉండకూడదు. ఎవర్స్ ఫెయిత్ఫుల్లీ అని కానీ, ఎవరికి బిజినెస్ లెటర్స్లో మనం డియర్ సార్ ఇక్కడ లెటర్స్ టు ద ఎడిటర్ కానీ, లెటర్స్ టు టీచర్స్ కానీ రాసేటప్పుడు సబ్స్క్రిప్షన్ ఏ విధంగా ఉండాలి, ఎవర్స్ ఫెయిత్ఫుల్లీ అని కానీ, ఎవర్స్ ట్రూలీ అని కానీ, ఎవర్స్ ఒబీడియంట్లీ అని కానీ ఉండాలి. అదేవిధంగా అఫీషియల్స్కి లేదనుకుంటే గవర్నమెంట్ సర్వీసెస్కి రాసేప్పుడు ఎలా రాస్తాం మనం అంటే సెల్యూటేషన్ ఎలా ఉండాలి, సర్ అని కానీ, జెంట్లీమెన్ అని కానీ, మేడం అని కానీ రాస్తాం. రాసిన తర్వాత కిందంటే సబ్స్క్రిప్షన్ ఏ విధంగా రాయాలి. సబ్స్క్రిప్షన్ అంటే ఇదిగోండి ఇక్కడ చెప్పాను మీకు సబ్స్క్రిప్షన్ అని ఏ విధంగా ఉండాలి. ఎవర్స్ సిన్సియర్లీ ఇక్కడ ఎస్ అనేది స్మాల్ లెటర్ ఉండాలి, క్యాపిటల్ ఉండకూడదు. ఎవర్స్ సిన్సియర్లీ అని చెప్పి రాస్తాం అనమాట. ఆ తర్వాత ఇక్కడ కామా ఉంటుంది. ఫెయిత్ఫుల్లీ పక్కన కామా, అలాగే ట్రూలీ, ఒబీడియంట్లీ, సిన్సియర్ కామా ఉంటుంది. అది మాత్రం మర్చిపోవద్దు. ఆ తర్వాత టూ బిజినెస్ లెటర్స్ అంటే ఇక్కడ ఏంటి నోన్ పర్సన్స్ ఆల్రెడీ తెలుసున్న వాళ్ళకి బిజినెస్ పరంగా రాసేప్పుడు డియరు లేకపోతే మిస్టరు లేకపోతే మిస్టర్స్ రాసి పక్కన పేరు రాస్తాం. తర్వాత కింద సబ్స్క్రిప్షన్ ఏ విధంగా ఉంటుంది, ఎవర్స్ సిన్సియర్లీ అని చెప్పి రాసిన తర్వాత కామా పెడతాం. ఎవర్స్ సిన్సియర్లీ ఇక్కడ తర్వాత ఫర్ ద స్ట్రేంజర్స్ అంటే బిజినెస్లో ద స్ట్రేంజర్స్ అంటే మనకి తెలియని వాళ్ళకి అంటే దోస్ పర్సన్స్ ఆర్ నాట్ నోన్ టు యూ. అలాంటి వాళ్ళకి ఏంటి ఇక్కడ అన్నోన్ పర్సన్స్ వాళ్ళకి ఏం రాస్తాం మనం ఇక్కడ అంటే సాలిటేషన్ కింద ఏం రాస్తాం, సర్ కానీ, డియర్ సర్ కానీ, మేడం కానీ ఉంటుంది. తర్వాత ఇక్కడ రాసేప్పుడు కింద అంటే సబ్స్క్రిప్షన్ కింద ఎవర్స్ ట్రూలీ, టీ అనేది క్యాపిటల్ అనకూడదు, స్మాల్ లెటర్. అలాగే ఎవర్స్ ఫెయిత్ఫుల్లీ రాసి కామా పెడతాం. తర్వాత అప్లికేషన్ ఫర్ జాబ్స్ ఆర్ ఎంప్లాయ్మెంట్ రాసేప్పుడు సర్ లేకపోతే మేడం అని చెప్పి రాస్తాం. ఇక్కడ మీకు సబ్స్క్రిప్షన్ కింద ఎవర్స్ ఫెయిత్ఫుల్లీ అని చెప్పి రాసిన తర్వాత కామా పెడతాం అన్నమాట. ఈ విధంగా మనకి డిఫరెంట్ పర్సన్స్కి అంటే ఫార్మల్ లెటర్స్లో డిఫరెంట్ పర్సన్స్కి రాసేటప్పుడు సెల్యూటేషన్ ఏ విధంగా ఉండాలి, సబ్స్క్రిప్షన్ ఏ విధంగా ఉండాలి, ఈ ఫార్మాట్ మనకు వచ్చినట్లయితే దీని మీద అడిగే క్వశ్చన్ని మీరు అది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కానీ ఈ డివిజన్స్ బాగా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. హెడ్డింగ్ అంటే రైట్ సైడ్ కార్నర్, లెఫ్ట్ సైడ్లో టూ అడ్రస్, దాన్ని ఇన్సైడ్ అడ్రస్ అంటాం. ఆ తర్వాత సెల్యూటేషన్ కానీ, గ్రీటింగ్ కానీ ఇక్కడ ఉంటుంది, సర్ అని కానీ ఇక్కడ ఇవన్నీ కూడా సెల్యూటేషన్. డియర్ సార్, డియర్ మేడం, రెస్పెక్టెడ్ సార్, మేడం ఇవన్నీ కూడా సెల్యూటేషన్ కింద వస్తాయి. తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్ అంటే మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని బాడీ ఆఫ్ ద లెటర్ అంటాం. ఆ తర్వాత ఇక్కడ సబ్స్క్రిప్షన్ అంటే సబ్స్క్రిప్షన్ అంటే మీకు ఇక్కడ ఎవర్స్ ఫెయిత్ఫుల్లీ కానీ, సిన్సియర్లీ కానీ, ట్రూలీ అని కానీ, ఆ తర్వాత మనం ఇక్కడ ఎవర్స్ ఒబీడియంట్లీ అని కానీ ఇలాంటివి రాసే ఇవన్నీ కూడా మనకి అవి సబ్స్క్రిప్షన్ కింద వస్తాయి. ఆ తర్వాత ఇక్కడ సిగ్నేచర్ పెడతాం అనమాట. ఈ విధంగా ఫార్మల్ లెటర్స్ ఈ రకంగా ఇది డివిజన్స్ చేసి ఉంటుంది. ఈ డివిజన్స్ అనేది మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత ఎవరికి అంటే మనం అడ్రస్ చేసేటప్పుడు ఎవరికి ఏ విధంగా సెల్యూటేషన్ ఉంటుంది, ఎవరికి ఏ విధంగా సబ్స్క్రిప్షన్ వస్తుంది, ఇవన్నీ కూడా మీరు చాలా గుర్తుపెట్టుకున్నట్లయితే టెట్ ఎగ్జామ్ కానివ్వండి, లేదా డిఎస్సి ఎగ్జామ్ కానివ్వండి, లేదా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మన బిట్లను మీరు అది ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఆ తర్వాత మీకు ఆఫ్టర్ దిస్ వన్ మోర్ వీడియో చూడండి. ఇది దట్ ఈజ్ ఆన్ దట్ ఇన్ఫార్మల్ లెటర్స్ కూడా ఏ విధంగా ఉన్నాయని చెప్తాం. అది ఇన్ఫార్మల్ లెటర్స్. ఆ తర్వాత మా యొక్క టీమ్ ఎడ్యుటెక్ ట్యూటర్స్ వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియోస్ ఆల్రెడీ మీకు యూట్యూబ్లో ఉన్నాయి. అంటే ఆర్టికల్స్ మీద కన్నా కానివ్వండి, యాక్టివ్స్, ప్యాసివైజ్, డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అవన్నీ కూడా మీరు యూట్యూబ్లో ఎడ్యుటెక్ ట్యూటర్స్ అని చెప్పి టైప్ చేయండి. ఎడ్యుటెక్ ట్యూటర్స్ అని చెప్పి కానీ టైప్ చేసినట్లయితే మేము అప్లోడ్ చేసిన వీడియోలన్నీ కూడా చూడొచ్చు. ఆ వీడియోలన్నీ కూడా మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కానీ, లేకపోతే రెగ్యులర్ యొక్క ఎగ్జామినేషన్లో కానీ, లేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ అవి మీకు బాగా ఉపయోగపడతాయి. అన్నీ కూడాను వీటి వలన అసలు మనకి అంటే ఇన్ఫర్మేషన్ ఈ యొక్క ఇన్ఫర్మేషను లేదనుకుంటే ఈ యొక్క ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుంది,
ఆ తర్వాత టెట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి వీడియోస్ ఆల్రెడీ 3-4 వీడియోస్ ఈ రోజుకి అవి మీకు యూట్యూబ్లో ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా చూడండి. అసలు ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం మంచి స్కోర్ ఏ విధంగా సంపాదించుకోవచ్చు అనే ఒక దాని గురించి గత ప్రీవియస్ ఇయర్స్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా మేము మీకు అందించాం. ఇంకొన్ని మరి వీడియోల్లో ఇంకా మీకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అందిస్తానికి ఇక్కడ మా టీం మీకు బాగా అంటే హెల్ప్ చేస్తారు. కనుక ఈ వీడియోస్ కానీ మీకు అర్థమైనట్లయితే మీరు చేయాల్సిందల్లా ఒకటేను, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.